నాకు తెలిసి శత్రువు ఎవరు లేరు మనకి. మన హృదయంలో దేవుడు ఉంటే మన శత్రువులు ఉండరు. శత్రువు ఒకటే, ఎవరు? సాతాన్ గాడు మనకు శత్రువు. ఎవరు శత్రువు లేరు మనకి భూమి మీద. ఎదుటి వారిని ప్రేమించే గుణం ఉండాలి మనకి. క్రైస్తవుడు అంటే క్షమించే వాడిలో ఉండాలంట. ఒక క్రైస్తవుడు క్షమించే వాడిగా ఉండాలి. దేవుడే క్షమించినప్పుడు నువ్వు ఎందుకు క్షమించలేకపోతున్నావు? నువ్వు క్రైస్తవుడు కాదా? ఇన్ని రోజులు బైబిల్ చదువుతున్నాం కదా మనం, ఇన్ని రోజులు ప్రార్థన చేస్తున్నాం కదా మనం. ఆ ప్రేమ ఎక్కడ? ఆ సిలువలో దేవుడు వేలాడుతప్పుడు అంటున్నంట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుడి. ఎంత తగ్గింపండి, ఎంత తగ్గింపు. రక్తం కాడుతున్న ఆ సమస్యలో ఉన్నప్పుడు కూడా దేవుడు వీరిని క్షమించాలా, వీరు మారాలా, వీరందరూ నాతో పరలోకంలో ఉండాలి, ప్రతి ఒక్కరు కూడా పరలోకంలో ఉండాలి. నా బిడ్డలు నేను రక్తం ఇచ్చి కొన్నాడంట దేవుడు. రక్తంలో కడగబడినావు కదా, మరి కడిగబడినప్పుడు నువ్వు క్షమాపణ గుణం ఎక్కడా? మనం క్షమించే వారిలాగా ఉండాలి. మనం ఎదుటి వారిని ప్రేమించే వారిగా ఉండాలి.